కాంగ్రెస్ బాకీ కార్డును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కలిసి విడుదల చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, పద్మరావు గౌడ్, మధుసూదనాచారి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు, రవిచందర్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓట్లప్పుడు ప్రజలను మోసం చేసి గద్దెకెక్కిన హస్తం పార్టీ ఇప్పుడు చేతులెత్తేసిందన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొక్కసారి తేలిపోయింది. కాబట్టి 100 రోజులు కాదు 700 రోజులైనా కూడా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఈ బాకీ కార్డును మనం తయారు చేసి ఇంటింటికి పంపుతా ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజల్ని కూడా జాగృతం చేయాలి, అందరినీ కూడా చైతన్యవంతం చేయాలి. మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే నయవంచనకు పాల్పడుతున్నదో రకరకాల మళ్ళీ హామీల పేరుతో దాన్ని తిప్పికొట్టడానికి సరైన అవకాశం, సరైన సందర్భం ఈ పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక సరైన అదనుగా భావించి ప్రధాన ప్రతిపక్షంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో ముఖ్యంగా రైతులను ఏ రకంగా వంచింది అని చెప్పడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ పడ్డది, ఏ రైతు 2 సార్లు ఎగ్గొట్టిన రైతు బందే కాదు, మళ్ళీ తర్వాత 15,000 ఇస్తామని చెప్పి మొన్న ఒక్కసారి మాత్రం 12,000 ఇచ్చి ఎట్లా ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నదో ఇందులో చెప్పాం. 21 మాసంలో మరి 21 మాసం ముందు కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించడానికి అనేకమైనటువంటి అడ్డగోలు వాగ్దానాలు చేయడం, దీంట్లో ప్రధానంగా వారి యొక్క మేనిఫెస్టోలో కూడా ఏవైతే అలవిగాని హామీలన్నీ మరి ఇచ్చినటువంటిది మీరు అందరూ చూడటం జరిగింది. ఈరోజు వీడియో ప్రజెంటేషన్లో కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడినరు, మాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నదని, మేము తప్పకుండా చేస్తామని చెప్పి ఆ గ్యారంటీ కార్డు కూడా ఇది గ్యారంటీ అని 3 నెలల్లో అధికారంలోకి రాగానే చేస్తామని రైతాంగాన్ని మోసం చేశారు. ఎంత బాకీ పడ్డదో ఆయా వర్గాలకు ఒక్కొక్క వర్గానికి ఎంత బాకీ పడ్డదో తెలియజేస్తూ బాకీ కార్డును విడుదల చేసుకోవడం జరిగింది. నాడు ఇది అభయహస్తమని బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇంటింటికి పంచిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖం చాటేసింది. రాష్ట్ర ప్రజలకు ఇది అభయహస్తం కాదు, అచేతన హస్తం అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇది అభయహస్తం కాదు, ఇది అచేతన హస్తం అనే విషయం ప్రజలకు అర్థమైంది. ఆ రోజేమో పోటీలు పడి గాంధీల మాట ఇదని గాంధీ టోపీలు పెట్టి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు. కానీ ఈ గ్యారంటీ కార్డు ఇలా గ్యాసిప్ కార్డు అయిపోయింది. అంతా మోసం, అంతా దగా కార్డుగా తెలిపోయింది. पावर में आने के लिए पूरे के पूरे जितने वायदे किए हैं 6 गारंटी दिए हैं और राहुल हमारे चीफ मिनिस्टर ने कहा कि हम और एक गारंटी बढ़ाना चाहते हैं, 7 गारंटी दिए गए और 420 से ज़्यादा प्रॉमिस किए, तकरीबन 100% पूरे झूठे वायदे किए गए। आज आवाम को 1 पैसा नहीं दिया गया। खासतौर से चीफ मिनिस्टर साहब ने हमेशा ऐलान किया था कि हम जो वायदा कर रहे हैं गारंटी दी थी कि उसे पूरा किया जाएगा, मगर ये झूठे वायदे देकर पावर में आए। आज तेलंगाना की आवाम हर तरीके से बेजार है, तो इसलिए इनके अंदर खास तौर से कि जो स्कीम्स लाए गए हैं खवातीन के लिए 2,500 रुपीस पेंशन का वायदा किया गया, 1 पैसा भी नहीं दिया गया। నిజంగానే 22 నెలల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కన్నా ముందు ఏ విధంగా హామీ ఇచ్చింది అనేది అందరము విన్నాము, ప్రజలు కూడా విన్నారు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఒక్కొక్క వర్గాన్ని ఎంచుకొని వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించుకుంటూ వస్తూ ఉంటే 22 నెలల్లో ఒక్కొక్క వర్గాన్ని ఎట్లా మోసం చేయొచ్చు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపించింది. కళ్ళగట్టినట్టు ఈరోజు ప్రజలకు అర్థమవుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా మా మహిళా సోదరుమణులకైతే ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. రకరకాల హామీలు ఇచ్చి వారితో ఓట్లు వేయించుకొని ఈరోజు ఓట్లు వేయించుకొని 22 నెలల తర్వాత మహిళల్ని ఏ విధంగా మోసం చేసింది అనేది ప్రతి మహిళను తట్టితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 2,500 ఎన్నికలప్పుడైతే ప్రతి మీటింగ్లో కూడా అత్తకు కోడలికి ఇద్దరికి కూడా, అత్తకేమో పెన్షన్ ఇస్తాము, వచ్చిన 2,000 కేసీఆర్ గారు 2,000 ఇస్తున్నారు, మేమైతే 4,000 ఇస్తామని చెప్పినారు.
అట్లే కోడలికైతే 2500 ఖచ్చితంగా ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇంటింటికి వెళ్ళి గ్యారెంటీ కార్డు ఇచ్చి మరి వాళ్ళని కార్డు భద్రంగా లాకర్లో దాచుకోమని చెప్పి మరి ప్రచారం చేసుకొని ఓట్లు వేయించుకున్న సందర్భం.